హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మనకి కేరళకు సంబంధించిందనమాట. కేరళ రీసెంట్గా సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. ఏమని అప్రోచ్ అయిందంటే, మాకు ఎక్కువగా బారోయింగ్స్ అంటే మాకు అవసరాలు ఉన్నాయి, మాకు ఎక్కువగా అప్పు తీసుకున్నటువంటి ఫెసిలిటీ ఇవ్వండి అని చెప్పేసి మీరు ఆదేశించండి, ఎవరిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పేసి కేరళ సుప్రీంకోర్టుకు వెళ్ళిందనమాట. ఆ కాంటెక్స్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఇది మనకి టైటిల్ వచ్చేసేసి కేరళ గవర్నమెంట్ బారోయింగ్స్, కేరళ గవర్నమెంట్ యొక్క అప్పులు అనేటువంటి టాపిక్. ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేటువంటి అంశాలు ఏంటి, మనకి ఈ యొక్క ఏదైనా యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఖర్చు చేసేటువంటి అంశాలు ఏముంటాయి అంటే, మనకి డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అని 2 టైప్స్ ఉంటాయి. అభివృద్ధి, దాంతోపాటు అభివృద్ధేతర. అలానే మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాటి యొక్క ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఎవరు ఎక్కువగా డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు చేస్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి కేరళ గవర్నమెంట్కు ఎందుకు ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయింది, అండ్ ఈ యొక్క కేరళ బడ్జెట్ వీళ్ళు ఎక్కువ అంటే మేము ఎక్కువగా ఈ యొక్క అప్పు తీసుకునేటటువంటి ఫెసిలిటీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నటువంటి కేరళకు సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్, అలానే కేరళకి అపోజింగ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇది మనకి ఓవరాల్గా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశాలు. ఫస్ట్ మన కాంటెక్స్ట్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ కేరళ అప్రోచ్ టు సుప్రీంకోర్టు. దేని గురించని 2 విషయాలు. ఒకటి, ఒక రాష్ట్రము తను ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో తన ఎక్స్పెండిచర్ కన్నా ఎంత ఎక్కువగా అప్పు తీసుకోవచ్చు అంటే, ప్రస్తుతానికి ఇప్పుడు మనకి FRBM యాక్ట్ ఉంది కదా, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ రాష్ట్రం యొక్క GSDPలో 3% కన్నా ఎక్కువగా ఈ యొక్క నెట్ బారోయింగ్ సీలింగ్ ఉండకూడదు అనమాట. NBC అంటాం దాన్ని. నెట్ బారోయింగ్ సీలింగ్ అనేది 3% కన్నా ఎక్కువగా ఉండదు FRBMలో. మరి దానికన్నా ఎక్కువ తీసుకోవచ్చా, ఏమైనా లిమిట్ ఉందా, ఎంతవరకు తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టును కేరళ క్వశ్చన్ చేసింది. అండ్ ఈ యొక్క కేసుని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేసింది. నేను మీకు చాలాసార్లు వీడియోలో చెప్పాను, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే మినిమం ఎంతమంది జడ్జెస్ ఉంటారు, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీ, మీరు ఆన్సర్ చేయాలి. ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే మినిమం ఎంతమంది జడ్జెస్ ఉంటారు. సరే, ఇదంతా మనకు అర్థంగా అయ్యే కన్నా ముందు, మన ఇండియాలో సెంటర్కి స్టేట్కి మధ్యలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, యూనియన్ గవర్నమెంట్, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఉన్నటువంటి ఫినాన్షియల్ రిలేషన్స్ చూసినట్టయితే కనుక మనకి మెయిన్గా ఈ యొక్క ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్, దాంతోపాటు గ్రాంట్స్, ఇది మనకి ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ ప్రకారం ఉంటుంది. ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ ప్రకారం ఉంటుంది. అండ్ సెకండ్ వన్, స్టేట్స్. ఓకే, స్టేట్స్ కెనాట్ బారో మనీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. ఓకే, మనీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే ఈ యొక్క భారతదేశం బయట వేరే దేశాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు తీసుకోవడానికి వెళ్ళలేదు. మరి ఇన్ కేసు తీసుకోవాలనుకుంటే కనుక అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది షూరిటీ ఇస్తుందన్నమాట. దాన్ని మనం సావరిన్ గ్యారంటీ అంటాం. ఓకే, అలానే నెక్స్ట్ స్టేట్స్ యొక్క టోటల్ బారోయింగ్స్ మొత్తం అప్పులు కూడా దీన్ని మనము యొక్క స్టేట్స్ నెట్ లయబిలిటీస్ సీలింగ్ లేదా నెట్ బారోయింగ్ సీలింగ్ అంటాం, NBC. ఇది అనేది మనకి 3% ఆఫ్ ద GSDPలో కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది మనకి 3% ఆఫ్ GSDP కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇలా మనకి సెంటర్కి స్టేట్ మధ్యలో కొన్ని ఫినాన్షియల్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ మనకి ఎమర్జెన్సీ టైంలో, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్ స్టేట్స్కి డైరెక్షన్ ఇవ్వచ్చు. డైరెక్షన్ ఏమని, స్టేట్స్ యొక్క ఫినాన్షియల్ బిల్ ఉంటుంది కదా, లేదా స్టేట్స్ యొక్క మనీ బిల్ ఉంటుంది కదా, వాటిని ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్కి పంపించమని చెప్పేసి, ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి రిజర్వ్లో పెట్టండి, నేను పరిశీలిస్తా అని చెప్పేసి ప్రెసిడెంట్ స్టేట్స్కి డైరెక్షన్ ఇవ్వచ్చు. ఈవెన్ మనకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క శాలరీస్ తగ్గించమని కూడా చెప్పొచ్చు. ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్లోని హైకోర్టు జడ్జిల శాలరీలు కూడా తగ్గుతాయి. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు జడ్జిల శాలరీలు కూడా తగ్గుతాయి. కాకపోతే సుప్రీంకోర్టు అనేది స్టేట్కి సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఓవరాల్గా మనకు ఈ యొక్క సెంటర్కి స్టేట్కి మధ్య ఫినాన్షియల్ రిలేషన్స్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట.
ఇక్కడ మనకి ఫినాన్స్ కమిషన్ అనేది సెంటర్కి స్టేట్ మధ్యలో ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అలొకేషన్ చేస్తుందన్న కదా, ఇది మనకి ఆర్టికల్ 280 ఫినాన్స్ కమిషన్. ప్రస్తుతం ఇప్పుడు మనకి 16th ఫినాన్స్ కమిషన్ రీసెంట్గా అపాయింట్ చేశారు. 16th ఫినాన్స్ కమిషన్. మరి 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరో ఆన్సర్ చేయండి. ఓకే, 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇది మనకి సెంటర్కి స్టేట్ మధ్యలో ఫినాన్షియల్ రిలేషన్స్. ఓకేనా. నెక్స్ట్ సరే, ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఏమంటున్నారు? ఈ యొక్క కేరళ గవర్నమెంట్ ఏమంటున్నారంటే మాకు స్పెండింగ్ పవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే మేము ఖర్చు చేసేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మా ఖర్చులు ఎక్కువైపోయినాయి కాబట్టి మేము ఎక్కువ ఖర్చు చేయడానికి అలో చేయండి అంటున్నారు. మరి సెంటర్కి స్టేట్కి ఒకే రకమైనటువంటి అంటే స్పెండింగ్ ఉంటుందా, ఖర్చు ఉంటుందా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్స్ ఏమో ఈ యొక్క సోషల్ సర్వీసెస్ అంటే లైక్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ వాటిపైన ఎక్కువ స్పెండ్ చేస్తుంటుంది. 2020 to 2023లో చూసుకుంటే అన్ని రాష్ట్రాలు కలిపి ఆల్మోస్ట్ ఆల్ మనం వీళ్ళు స్పెండ్ చేసినట్టుంది ఎంత? 19,182 బిలియన్ రూపీస్. ఓకే, అదే మనకి యూనియన్ గవర్నమెంట్ స్పెండ్ చేసింది ఎంత? 2,230 బిలియన్ రూపీస్. ఓకే, ఈ విషయంలో స్టేట్స్ యొక్క ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే స్టేట్స్కి ఏమో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, బట్ ట్యాక్సేషన్ పవర్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, అలానే ఒకవేళ యూనియన్ గవర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, యూనియన్ గవర్నమెంట్ స్పెండ్ చేసేది సోషల్ సర్వీస్లో తక్కువ ఉండొచ్చు, కాకపోతే యూనియన్ గవర్నమెంట్ స్పెండ్ చేసేటటువంటి ఎక్స్పెండిచర్ డిఫెన్స్లో కానీ అలానే మనకి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కానీ హైవేస్ కానీ అర్బన్ డెవలప్మెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనియన్ గవర్నమెంట్ ఖర్చు చేసేది ఎక్కువ ఉంది. బట్ ఆర్బీఐ లెక్క ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు ఖర్చు చేసేటటువంటి ఎక్స్పెండిచర్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి మళ్ళీ ఇన్కమ్ని జనరేట్ చేసేటటువంటి ఎక్స్పెండిచర్. దీన్ని మనం గతంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేవాళ్ళం కూడా. ఈ యొక్క డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అనేది మెయిన్గా మనం ఎకనామిక్ సర్వీసుల మీద స్పెండ్ చేయొచ్చు, సోషల్ సర్వీసుల మీద స్పెండ్ చేయొచ్చు. ఎకనామిక్ సర్వీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో, ఇండస్ట్రీలో. అదే మనం సోషల్ సర్వీస్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్ వాటిపైన. నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి గవర్నమెంట్ అప్పులు చేస్తుంది కదా, అప్పులు చేసిన వాటికి ఇంట్రెస్ట్లు కట్టాలి కదా, ఇంట్రెస్ట్కి ఇచ్చేటటువంటి పేమెంట్స్ కానీ లేదా పెన్షన్స్ కానీ లేదా సబ్సిడీస్ కానీ వీటిని మనం నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాం. మన కేరళ కేసులో కూడా నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. అఫ్కోర్స్ వేరే రాష్ట్రాలకు కూడా ఇట్లాంటి నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఫ్యూచర్లో పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది, దాన్ని మనం కొట్టిపారేయలేం. దాంతోపాటు మనకి ఈ యొక్క జీడిపిలో తీసుకుంటే మనకి అంటే సెంటర్ లేదా స్టేట్స్ మొత్తం కలిపితే కనుక అన్ని స్టేట్స్ కలిపితే అన్ని స్టేట్స్ యొక్క జిఎస్డిపి వాటి కలిపితే వాళ్ళు స్పెండ్ చేస్తున్నటువంటి డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఒకప్పుడు 2004-05లో 8.8% ఉంటే 2021కి వచ్చేసరికి ఇప్పుడు 12.5% అయింది. అంటే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అభివృద్ధి పైన స్పెండ్ చేసేటువంటి డబ్బులు పెరుగుతున్నాయి, అది మనం చెప్పొచ్చు అన్నమాట. దానివల్ల మనకి ఈ యొక్క ఇండియాలో పేదరికం తగ్గాలన్నా, దాంతోపాటు హంగర్ తగ్గాలన్నా, ఇవన్నీ తగ్గాలంటే స్టేట్స్ యొక్క ఎక్స్పెండిచర్ అనేది పెరగాల్సి ఉంటుంది. మరి కేరళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ సోషల్ సర్వీస్ పైన విపరీతంగా స్పెండ్ చేశారు, లైక్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ పైన. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ బడ్జెట్లలో 60% to 50%. ఓకే, వాళ్ళ మొత్తం చేసేటటువంటి ఎక్స్పెండిచర్లో 40 to 50% హెల్త్లో, ఎడ్యుకేషన్లో స్పెండ్ చేశారు. దాన్ని 2000s మనకు 2005, 2006 ఆన్వర్డ్స్ వేరే స్టేట్స్ కూడా ఇప్పుడు కేరళను అంటే స్పెండింగ్ విషయంలో కేరళను క్యాచప్ చేస్తున్నాయి. అంటే కేరళ లాగా వాళ్ళు కూడా స్పెండ్ చేస్తున్నారు. సో మరి స్టేట్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక స్టేట్కి ఏ విధంగా డబ్బులు వస్తాయి? స్టేట్కి మనకి డబ్బులు రావడానికి 3 types ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. 3 types ఆఫ్ రిసోర్సెస్ స్టేట్స్కి. ఓకే, ఫస్ట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, SOTR అంటారు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ ద్వారా తనకు తాను సంపాదించుకునేటువంటి అవకాశం. కాకపోతే ఇది చాలా లిమిట్గా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టేట్ గవర్నమెంట్కి ఒక మొత్తం వచ్చేటటువంటి అంటే ఎక్స్పెండిచర్లో ఒక 50 to 60%, సమ్టైమ్స్ 70% కూడా వాళ్ళు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. ఇది డిపెండ్స్ ఆన్ ద స్టేట్ని బట్టి. సెకండ్, స్టేట్కి వచ్చేటటువంటి ట్యాక్స్ అలొకేషన్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఈ యొక్క ట్యాక్స్ అలొకేషన్ వాళ్ళ పర్సంటేజ్ రావాల్సి ఉంటుంది కదా, ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ మేరకి. ఇది ఒకటి. ఫైనల్ ఈ యొక్క మార్కెట్ బారోయింగ్స్ అంటే కమర్షియల్ బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్, లైక్ ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ దగ్గర కానీ అలానే కొన్ని కార్పొరేషన్స్ దగ్గర వీటి దగ్గర బారో చేస్తుంది కదా, వీటిని మనం మార్కెట్ బారోయింగ్స్ అంటాం. ఈ విధంగా మనకి ఒక స్టేట్కి ఈ 3 రకాలుగా బారోయింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. 2021లో చూస్తే కనుక కేరళ గవర్నమెంట్ యొక్క బారోయింగ్స్ అనేది, స్పెండింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ యొక్క జిఎస్డిపిలో 18% పెరిగింది. జిఎస్డిలో 18% ఆల్మోస్ట్ ఆల్
ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ యొక్క మొత్తం అంటే పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే యూనియన్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సింది అంటే ఇంతకుముందు చెప్పింది నేను మాకు కేరళ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన దాంట్లో తగ్గింది పర్సంటేజ్ ఒక 2.8%కి కన్ఫైన్ అయింది. స్టేట్ ఎక్స్పెండిచర్ మాత్రం అరౌండ్ 8% ఉంది. దీనివల్ల ఏమైపోయింది కేరళ స్టేట్ అనేది వాళ్ళ యొక్క జిఎస్డిపిలో 14.2% వరకు కూడా ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంత ఎక్స్పెండిచర్ చేయాల్సి రాగా వాళ్ళ యొక్క రెవెన్యూ తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బులు తీసేసేస్తే కేరళ ఓవరాల్గా స్పెండ్ చేస్తుంది ఎంత జిఎస్డిపిలో 3.4%. బట్ ఎఫ్ఆర్బిఎం లెక్కల ప్రకారం ఒక స్టేట్ 3%కు లోబడి ఉండాలి. కాబట్టి 3% కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి మేము వీళ్ళకు ఇవ్వలేము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్కి పైన కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఇమ్మీడియట్ రిలీఫ్ అయితే కనుక రాలేదు. ఓకే, దాంతోపాటు కేరళ యొక్క ఎక్స్పెండిచర్ అనేది మెయిన్గా నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ మీద పెరిగిపోతుంది. అంటే శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ వాటి యొక్క ప్రపోర్షన్ పెరిగిపోతుంది. అందువల్ల ఈ యొక్క ఫర్దర్గా ఎక్స్పెండిచర్ని మేము చేయనివ్వట్లేదు అని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ అంటుందన్నమాట. బట్ ఓవరాల్గా ఈ యొక్క కేరళ యొక్క వాదన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా రెస్ట్రిక్ట్ చేయడం అనేది అన్రీజనబుల్గా రెస్ట్రిక్ట్ చేయడం అనేది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ అంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసేసి వీళ్ళ ఎక్స్పెండిచర్ అనేది నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ మీద ఉంటుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదన అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఛాలెంజెస్ ఏదైతే ఉందో సెంటర్కి స్టేట్కి మధ్య ఉన్నటువంటిది, ఇట్లాంటి ఛాలెంజెస్ని మనం తొందరగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకొని ముందుకెళ్ళాలి. అట్లయితేనే మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అయితే అనమాట. నెక్స్ట్ ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎలక్షన్ క్యాంపెయినింగ్ సంబంధించి క్యాండిడేట్ ఒకవేళ ఏదైతే కనుక అలో ఉందో అంటే ఏదైతే కనుక స్పెండ్ చేయాల్సిన దానికన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే డిస్క్వాలిఫై అవుతారు, రైట్. అలా పొలిటికల్ పార్టీ యొక్క ఎక్స్పెండిచర్కి ఎలాంటి లిమిట్ లేదు, ఇది కూడా రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి, బోత్ 1 and 2. నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అనే దాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కంట్రీ ఏంది? మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద కాంటూర్స్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం ఇన్ ఇండియా. మన భారతదేశంలోని ఫిజికల్ ఫెడరలిజంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది? వాట్ మెజర్స్ కెన్ అడ్రస్ ఎగ్జిస్టింగ్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఎంపవర్ స్టేట్స్ ఫినాన్షియల్లీ. అంటే మనం ఏ చర్యలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి అసమానతలు మనం తగ్గించవచ్చు, అలానే స్టేట్స్ని ఫినాన్షియల్గా మనం ఎంకరేజ్ చేయొచ్చు, దాని ద్వారా మనం కోఆపరేటివ్ ఫెడరలిజంని పెంపొందించవచ్చు. ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, కేరళ యొక్క వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది, అండ్ స్టేట్ ఎలాంటి వాళ్ళు ఎలా రిసోర్సెస్ జనరేట్ చేసుకుంటారు, వాళ్ళకి వచ్చేటటువంటి రెవెన్యూ సోర్స్ ఏంటి, సెంటర్కి స్టేట్కి మధ్య ఉన్నటువంటి ఫినాన్షియల్ రిలేషన్స్ ఏంటి అన్న విషయాలు మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది, అండ్ కేరళ యొక్క జిఎస్డిపి అనేది 3% అబోవ్ వెళ్తుంది. అంటే వాళ్ళ యొక్క ఏదైతే కనుక బారోయింగ్స్ అనేవి జిఎస్డిపిలో 3% కన్నా అబోవ్ వెళ్తుందని చెప్పేసి అన్నటువంటి వాదనను మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, వాళ్ళ యొక్క బారోయింగ్స్ని పెంచమని చెప్పేసి అన్నటువంటి టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.